అరే వాట్ ఏ ఫినిష్ తిలక్ తంబి. నువ్వైతే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించావు. అరే జస్ట్ 55 బాల్స్ కి 72 రన్స్ కొట్టావు. నువ్వైతే తోపు తురుమే. ఒక పక్క అందరేసి వికెట్లు పడుతుంటే నువ్వు మాత్రం ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించావు. అరే తెలుగోడా మజాకా. చూసారు కదా ఎలాంటి ఇన్నింగ్స్ ఆడానో. అలా ఉంటుంది తెలుగుతో. తెలుగు బిడ్డ తిలక్ వర్మ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే బౌలింగ్లో వికెట్లు తీగిపోయినా బ్యాటింగ్లో మంచి 2 ఫోర్లు కొట్టావు. నీ 2 ఫోర్ల వల్లనే మనం మ్యాచ్ ఈజీగా గెలిచాము. లేకపోయింటే ఇంకా చాలా ట్రబుల్లో పడిపోయేది. నువ్వైతే సూపరే బిష్నాయ్ బ్రో. లేకపోయింటే మ్యాచ్ ఓడిపోయే వాళ్ళము. అరే థ్యాంక్ యూ సో మచ్ ఎస్కై అన్న. నెక్స్ట్ మ్యాచ్లను నన్నే కంటిన్యూ చెయ్యి. బ్యాటింగ్తోనే కాదు బౌలింగ్తో కూడా వికెట్లు తీసా. బిష్నాయ్ రవి బిష్నాయ్ అంటారా బాబు. బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ చుక్కలు చూపిస్తా. అరే ఏంది భయ్యా ఆర్చరు, సగం మ్యాచ్ దొబ్బడానికి కారణం నువ్వే. వేసిన 4 ఓవర్లకి 60 రన్లు ఇచ్చావు. ఏంది భయ్యా నువ్వు మరి ఇంత దారుణంగా ఉండవు. అరే ఫస్ట్ 3 ఓవర్లో రన్స్ ఇచ్చినప్పుడు ఏమనుకోవచ్చు, ఏదో పవర్ ప్లే కదా రన్స్ ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ లాస్ట్ ఓవర్లో ఏంది భయ్యా నువ్వు ఏకంగా 20 రన్లు ఇచ్చావు. ఏమైనా న్యాయమా నీకు? అరే మ్యాచ్ దాదాపుగా గెలిచేసామన్న టైంలో మ్యాచ్ ని బిస్కెట్ చేసి పడేసావు. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఈజీగా గెలిచేశారు. సెకండ్ మ్యాచ్ అయినా గెలిచేద్దాం అనుకుంటే ఇలా జరిగింది. ఏం చేసేదో ఏందో. అరే నన్నేం చేయమంటావు బట్లర్ బ్రో. నేను ఎలా బౌలింగ్ వేసినా కొట్టేస్తున్నారు. అది నా దరిద్రమో టీం దరిద్రమో ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. అరే యార్కర్లు వేసినా కొడుతున్నారు, బౌన్సర్లు వేసినా కొడుతున్నారు. నన్నేం చేయమంటావు? అరే నేనైతే ఎంత కష్టపడి 3 వికెట్లు తీసి 30 రన్స్ కొట్టాను. మీరేమంటే లాస్ట్ లో మ్యాచ్ ని బిస్కెట్ చేసి పడేశారు. ఆ తిలక్ వర్మ ఒక్క వికెట్ తీసింటే మనం మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళము. ఒక్కరంటే ఒక్కరు కూడా వికెట్లు తీయలేదు. లాస్ట్ లో 1 తో కొట్టించుకున్నాం. అందుకే మ్యాచ్ బిస్కెట్ అయింది. ఓడి అమ్మ, ఇలాంటి టైంలో నాన్న మిస్ అయింది. నేను 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టైనా మ్యాచ్ గెలిపించేవాడిని. నేనవ్వ జీవితం ఇంజూర్ అయిపోయి ఉన్నాను. లేకపోయింటేనా ఈ రింకు పవర్ ఏంటో చూపించేవాడిని. అరే రింకు బ్రో నాది కూడా అదే పరిస్థితి. లేకపోయింటేనా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేవాడిని. నేను ప్లేయింగ్ 11 లో ఉన్నప్పుడు మాత్రం బ్యాటింగ్ దొరకదు. ప్లేయింగ్ 11 బయట ఉన్నప్పుడు మాత్రం బ్యాటింగ్ లాస్ట్ వరకు వస్తుంది. ఇదేం దరిద్రమో. అరే ఏంది భయ్యా అక్షరు, లాస్ట్ మినిట్లో అలానే అవుట్ అయ్యేది. మ్యాచ్ పీకింది అనుకున్నా, కానీ బిష్ణోయ్ వర్మ ఎలాగోలాగా మ్యాచ్ గెలిపించారు. అరే ఏం చేయమంటావు స్కై బ్రో. 6 కొడదాం అనుకుంటే 1 చేతిలో పడింది. ఈజీగా అవుట్ అయిపోయా. ఏం చేద్దాం అనుకున్నా చేయడానికి నా చేతుల్లో లేకపోయే. ఇంకా మ్యాచ్లు ఉంది కదా, నా పవర్ ఏంటో చూపిస్తానులే. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.